బిల్డింగ్స్ అనే 17, మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1958 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ విధంగా ఉండేది. 19లో బ్రెస్క్ గా మరి పని అవుతా ఉంది. ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్సీ హౌసింగ్, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్. 19 మే సిచ్యువేషన్. ఈరోజు పరిస్థితి జడ్జెస్ క్వార్టర్స్, ఇవి ఈరోజు పరిస్థితి. ఇవి ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ ఇళ్లు. 19 పరిస్థితి. ఇది ఆ బిల్డింగ్స్, ఆ పరిస్థితి. ఇప్పుడు కరతుమ్మ, ఇది హెచ్ఓడి సెక్రటరియట్, ఇవి రావాల్సింది. ఆ రోజు పరిస్థితి ముమ్మరంగా పనులు ప్రారంభించాం. ఈరోజు పరిస్థితి మొత్తం కరతుమ్మ, హైకోర్టు, అన్ని కూడా ఐకానిక్ బిల్డింగ్స్, ఫ్యూచరిస్టిక్. ఒక నగరం ఏ విధంగా ఉండాలి భవిష్యత్తులో మనం ఆలోచించాం. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్. 19లో బ్రిస్క్ గా పనులు జరగడం. గెజిటెడ్ ఆఫీసర్స్. టైప్ 2. గ్రూప్ డి కూడా, వాళ్ళు కూడా హౌసింగ్ చాలా సిస్టమేటిక్ గా చాలా బాగా చేశాం. పైన చూస్తే అంత ఎక్స్పోజర్ అయింది, మీరు చూస్తున్నారు. 5 ఏళ్లు.
ఈవెన్ ఐరన్ కూడా ఏమవుతుంది, ఎన్ని రోజులు ఉంటే వేర్ అండ్ టైర్, ఎక్స్పోజర్కి చిలుం పట్టిపోవడం, దాని యొక్క పవర్ తగ్గిపోవడం. హ్యాపీ నెస్ట్ ఇంత మనం చేయించాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ కి రోడ్లు ఎటు రావాలి అన్ని కూడా, డ్రైన్స్, రోడ్స్, పవర్, ఆల్ యూటిలిటీస్ వాళ్ళ డోర్ స్టెప్ కి అన్ని కూడా ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంతకుముందు రోడ్ క్రాసింగ్ అన్ని ఉండేటివి, దీనికి రోడ్డు క్రాసింగ్ ఉండదు. పక్కనే మొత్తం ఇవన్నీ కూడా దీని డక్ట్లు వెళ్ళిపోతాయి. అవి కూడా ప్రాపర్ డక్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేసి అందులో ఇవన్నీ కూడా పెట్టాం. మళ్లీ రోడ్డు కొట్టే పని లేదు, ఎక్కడ డ్యామేజెస్ ఉండేటే కాదు. ఓకే, ఎక్కడ వేసింది అక్కడ నిలిచిపోయింది. 19లో ఎక్కడుందో అక్కడ నిలిచిపోయింది. అవసరం తోకొని వెళ్ళిపోయారు, డ్యామేజ్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు.